చపాతీ పూరి వారేవా వేడి వేడిగా లేటెస్ట్ గా చూసాం. టేస్ట్ అదుర్స్ అని లాగిచ్చేస్తే లోపల పేగులు రోస్ట్ అవడం ఖాయం. ఎందుకంటే ముడి సరుక లాంటిది. వాడకుండా మిగిలిపోయిన కాలం చెల్లిన గోధుమ పిండిని కడక్ కవర్లో రీఫిల్ చేసి సొమ్ము చేసుకుంటోంది ఈ కల్తీ మాఫియా. గచ్చిబౌలి అడ్డాగా సాగుతున్న ఈ 2 నెంబర్ దందాని పోలీసులు బ్రేక్ చేశారు. కల్తీ కల్తీ సర్వం కల్తీ, ఏం కొనేటట్టు లేదు. ఎందుకంటే సర్వం కల్తీ, సకలం నకిలీ. ఏం తినేటట్టు లేదు. ఎందుకంటే సకలం నకిలీ, సర్వం కల్తీ. మహానగరంలో గల్లీ గల్లీలో కల్తీగాళ్లు మోపయ్యారు. మొన్నటికి మొన్న సనత్ నగర్ లో కొబ్బరి పిచ్చు, బెల్లం పాకం, సింథటిక్ కలర్స్ తో కల్తీ టీ రాకెట్. ఆపై అఫ్జల్ గంజ్, గోషమహల్లో బ్రాండెడ్ కంపెనీల ముసుగులో కల్తీ సరుకుల దందా. ఇలా ఒకటెనక ఒకటి నకలీ నకరాలు బయటపడుతున్నాయి. కలదు అందులేదనే సందేహం వలదు. ఎందెందు చూసినా కల్తీ కల్తీ కల్తీనే. పైకి బ్రాండెడ్ కలరింగ్, లోపల మాత్రం కల్తీ రీఫిల్లింగ్. చాయ్ పత్తా మొదలు నూనె, నెయ్యి, చివరాఖరకు గోధుమ పిండి కూడా కల్తీనే. గచ్చిబౌలిలో కల్తీ నూనె, గోధుమ పిండి తయారు చేస్తున్నటువంటి గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇక్కడ దాదాపు 10,000 లీటర్ల కల్తీ ఆయిల్ని ఇక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా ఏదైతే కంపెనీకి సంబంధించిన బ్రాండ్ల పేరుతో కూడా ఇక్కడ ఈ కల్తీ నూనెను తయారు చేస్తున్నట్టు ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. దాదాపు 10 లక్షల విలువ చేసేటువంటి కల్తీ నూనెను ఇటు ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్కి చెందినటువంటి జస్నత్ అన్నటువంటి ఒక వ్యాపారవేత్త హైదరాబాద్కు గత 2 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ ఈ కల్తీ దందా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి అడ్డాగా కల్తీ దందా చేస్తున్న రాజస్థాన్ బ్యాచ్ కు చెక్ పెట్టారు సెల్లింగంపల్లి ఎస్ఓటీ టీం, మాధాపూర్ పోలీసులు. ఒట్టినాగులపల్లి ఇంద్రమ్మ కాలనీలో శ్రీ జన్సాట్ ట్రేడర్స్ గోదాంలో తనిఖీలు చేస్తే కంప్లీట్ కల్తీ పిక్చర్ ఇలా తెరపైకి వచ్చింది. కాలం చెల్లిన సరుకుల్ని బ్రాండెడ్ ప్యాకెట్లోకి నింపి మార్కెటింగ్ చేస్తున్నారు నిందితులు. కల్తీ సరుకుల్ని రీప్యాకింగ్ చేసి గోల్డ్ ఫేజ్ లైట్, రాజ్ గోల్డ్, గోల్డ్ డ్రై, ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ బ్రాండ్లతో విక్రయిస్తున్నట్టుగా దర్యాప్తులో తేలింది. 10 లక్షల రూపాయలు విలువ చేసే 5 టన్నుల కల్తీ గోధుమ పిండి, 3 లక్షల రూపాయలు విలువ చేసే కల్తీ ఆయిల్ ను సీజ్ చేశారు పోలీసులు. అలాగే మిషనరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ కంపెనీ లేబులింగ్తో ఉన్నటువంటి ఆ స్టిక్కర్స్ని వేసి కూడా ఈ కల్తీ ఆయిల్ని విక్రయిస్తున్నారు. ఇవన్నీ కూడా హోటల్స్తో పాటు ఫంక్షన్స్ జరిగేటువంటి ప్లేసెస్లో వీటిని హోల్సేల్గా విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ డేట్ అయిపోయినటువంటి ఆయిల్ కావచ్చు, ఇంకా ఇతర చోట్ల ఏదైతే ఈ కుళ్ళిపోయినటువంటి పదార్థాలు, ముఖ్యంగా ఇటు గోధుమ పిండి కావచ్చు, ఇంకా ఇతర ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసుకొని వాటిని తిరిగి మళ్ళీ ప్యాకింగ్ చేసి విక్రయాలు జరుపుతున్నట్టుగా కూడా గుర్తించారు. ఇక్కడ ఆయిల్ అనేది పూర్తిగా నాసిరకమైనటువంటి ఆయిల్ని విక్రయిస్తున్నారు. పామ్ ఆయిల్తో పాటు గోల్డ్ డ్రాప్ పేరుతో కూడా ఈ ఆయిల్ని విక్రయిస్తున్నారు. ఈ పూర్తిగా ఆయిల్ అనేది డేట్ అయిపోయినటువంటి ఆయిల్గా కూడా నిన్న ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఆయిల్ అనేది ఏ రకంగా తయారు చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. పూర్తిగా వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అనేది లోపల ఉంది. ఒక ఆయిల్ హోల్సేల్గా బయట కాలం చెల్లినటువంటి ఆయిల్ని కొనుగోలు చేసిన తర్వాత వీటిని తిరిగి మళ్ళీ ప్యాకింగ్ చేస్తూ ప్రముఖ బ్రాండ్ కంపెనీల పేరుతో కూడా ఈ ఆయిల్తో పాటు గోధుమ పిండిని ఇక్కడ విక్రయిస్తున్నట్టు ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. జస్నత్తో పాటు మరో వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరు ఎంతకాలంగా ఈ దందా నిర్వహిస్తున్నారు, ఇప్పటివరకు వీటిని ఎక్కడెక్కడ విక్రయించారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాదాపు ఇక్కడ 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకుని పూర్తిగా ఇల్లీగల్ దందాని ఇక్కడ జస్నత్ నిర్వహిస్తున్నట్టు ఎస్ఓటీ పోలీసులు అయితే గుర్తించారు.